తన మాటలతో తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కమల్ హాసన్ లాస్ట్ ఫిలిం విశ్వరూపం హిట్ అవ్వడంతో పార్ట్ 2 స్టార్ట్ చేశాడు. దాంతో పాటే శభాష్ నాయుడు అనే మూవీని కూడా మొదలుపెట్టాడు. ఈ రెండు సినిమాలు స్టార్ట్ అయి దాదాపు 3 ఏళ్లు దాటింది. ఇంతవరకు షూటింగ్ అవ్వలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలీదు. ఇదే సమయంలో ఈ రెండు సినిమాలు ఇక అట్టకెక్కినట్టే అనే పుకార్లు కూడా మొదలయ్యాయి. మరి ఈ పుకార్లలో ఉన్న నిజమెంత? కొత్త సినిమా స్టార్ట్ చేసిన కమల్ హాసన్ న్యూ మూవీ పేరు అమర్ రహే. మరి పాత సినిమాల పరిస్థితి ఏంటి? రెండు 2013లో విశ్వరూపం సినిమాను రిలీజ్ చేశాడు కమల్ హాసన్. ఈ సినిమా రిలీజ్ చేయడానికి కమల్ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. అన్ని కష్టాలు పడి మూవీని విడుదల చేసి హిట్ కొట్టాడు. విశ్వరూపం హిట్ అవ్వడంతో ఆ వెంటనే విశ్వరూపం 2 కూడా స్టార్ట్ చేశాడు. విశ్వరూపం 2 సెట్స్ పై ఉండగానే 4 సినిమాలు రిలీజ్ చేశాడు. కానీ విశ్వరూపం 2ను మాత్రం కంప్లీట్ చేయలేకపోయాడు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కలిసి శభాష్ నాయుడు మూవీ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సగం పూర్తయింది. విశ్వరూపం 2, శభాష్ నాయుడు సినిమాలు సెట్స్ పై ఉండగా కమల్ హాసన్ ప్రియారిటీస్ మారిపోయాయి. తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభం, ఈ సమయంలో కమల్ సంధించిన ట్వీట్లతో ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు ఈ విధమైన ట్వీట్లు చేస్తున్నారని అందరూ భావించారు. అయితే సెట్స్ పై 2 సినిమాలున్నందుకు ఇప్పట్లో అలాంటి ప్రయత్నాలు చేయకపోవచ్చని అందరూ ఊహించారు. అయితే వారం రోజుల క్రితం కమల్ హాసన్ చేసిన ట్వీట్లు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. నన్ను ఓడిస్తే తిరగబడతా, అనుకుంటే నేనే ముఖ్యమంత్రి అవుతా అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో కమల్ హాసన్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాబోతున్నారని, అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు. ఇక కమల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని అనుకుంటున్న సమయంలో అమర్ రహే అనే పొలిటికల్ సినిమా స్టార్ట్ చేశాడు లోకనాయకుడు. దీంతో గతంలో స్టార్ట్ చేసిన విశ్వరూపం 2, శభాష్ నాయుడు సినిమాలు ఆగిపోయినట్లేనని, ఇక వాటిని చేసే ఉద్దేశం కమల్కు లేదని చెన్నై ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదే న్యూస్ కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ న్యూస్ లో ఉన్న నిజమెంత? హాసన్ విశ్వరూపం 2, శభాష్ నాయుడు సినిమాల్ని ఆపేసినట్టేనా? రాజకీయాల్లో వస్తానంటూ హింట్స్ ఇస్తున్న కమల్ హాసన్ తాను సినిమాలకు దూరం కావడం లేదని సంకేతాలు కూడా ఇచ్చాడు. కొత్తగా 2 సినిమాలను అనౌన్స్ చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కమల్ గతంలో కమిట్ అయిన 2 సినిమాలు తీసే ఆలోచనలు లేడని. విశ్వరూపం 2, శభాష్ నాయుడు సినిమాలు తీసే ఆలోచన కమల్కి లేదు. సో కొత్త సినిమాల ప్రస్తావన తీసుకుని వచ్చాడు. పాత సినిమాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. అందుకే సోషల్ మీడియాలో ఈ 2 సినిమాలు ఆగిపోయాయని న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వైరల్ అవుతున్న న్యూస్ నిజమే.